సచివాలయ సిబ్బంది లేదంటే వాలంటీర్ వ్యవస్థ ఉన్నప్పుడు అన్నీ చాలా సక్రమంగా జరిగినాయి. అంటే పింఛన్లు టంచనగా ఇప్పటికే 1వ తేదీన ఇస్తున్నారు సచివాలయ ఉద్యోగులు వెళ్ళి. అప్పుడు వాలంటీర్లు ఇచ్చేవారు. అలాగే ఆ మిగిలిపోయిన అంటే వాళ్ళు ఎంత మొత్తం తీసుకుంటారో అక్కడ సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ దాన్ని మొత్తం అప్పుడు వాలంటీర్లకు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేవారు. ఒక్కొక్క పరిధిలో వాలంటీర్ పరిధిలో 50 మంది ఉంటే 40 మంది ఉంటే వాళ్ళకి. ఒకవేళ ఎవరైనా తీసుకోకపోయినా ఏదైనా మిగిలినా అది ఇమీడియట్‌గా అప్పట్లో 10వ తేదీలోపు దాన్ని మళ్ళీ బ్యాంకులో జమ చేసేసేవారు. అంటే తిరిగి చెల్లించేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదట. దాదాపు 20 రోజులు గడుస్తున్నా ఆ మిగిలిన సొమ్ము వెనక్కి ఇవ్వట్లేదట. వెనక్కి వేయట్లేదట. ఇది నేను చెప్తున్న మాట కాదు. సెర్ప్ చెప్తోంది. ఎన్టీఆర్ భరోసా పథకం కింద ప్రతి నెల సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ తర్వాత మిగిలిపోయిన సొమ్ముని సకాలంలో ప్రభుత్వానికి తిరిగి జమ చేయడంలో జాప్యం జరుగుతోందట. వాస్తవానికి పింఛన్ పంపిణీ అనంతరం ఈ మొత్తాన్ని 2 రోజుల్లోనే గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ప్రభుత్వానికి జమ చేయాలి. అంటే ఇప్పుడు 5వ తేదీ వరకు పింఛన్ ఇస్తారు. 2 రోజులంటే 7వ తేదీలోపు ఇచ్చేయాలి. లేదు మహా అయితే 8 లేదంటే 10వ తేదీలోపు ఇవ్వాలి. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఏం జరుగుతుంది? 20 రోజులు గడిచినా సరే ఆ సొమ్ము జమ చేయట్లేదట. వెనక్కి ఇవ్వట్లేదట. తాజాగా జూన్ నెలకు సంబంధించి 2717.89 కోట్లకు గాను 2651.88 కోట్ల పంపిణీ జరిగింది. మిగిలిన సొమ్ము ఎంత? 66 కోట్ల రూపాయలు. ఆ 66 కోట్ల రూపాయల్లో ఇప్పటి వరకు సెర్ప్ ఖాతాకి 62 కోట్ల రూపాయలు మాత్రమే తిరిగి వచ్చినాయి అంట. అంటే ఇంకా 4 కోట్ల రూపాయలు సచివాలయాల దగ్గర ఉండిపోయినాయి. ఇప్పుడు దీని మీదే సెర్ప్ అంటే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఈ సెర్ప్ ఆదేశాలు జారీ చేసింది. ఇమీడియట్గా ఈ మొత్తం అమౌంట్ మీరు ఇమీడియట్గా తిరిగి చెల్లించాలి. ఇక నుంచి ప్రతి నెల కూడా నిర్దేశించిన తేదీల్లో పంపిణీ పూర్తయిన తర్వాత 7 రోజుల్లో మిగిలిన మొత్తాన్ని సెర్ప్ ఖాతాకు జమ చేయాలి అంటూ అన్ని జిల్లాలకి ఆదేశాలు జారీ చేశారు. లేకపోతే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని కూడా సెర్ప్ హెచ్చరించింది.